अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नवज्योति यूथ क्लब के ज़रिए तमाम माजी की गवर्निंग बॉडी को एजाज़ से नवाजा गया। गेट टूगेदर में मेहमान खुसूसी मुजीब डॉक्टर अमरेंद्र ने लंच के साथ शिरकत की। जगदीश्वर ज्योति, डॉक्टर श्री रामलू, वीरलापल्ली रामचंद्र और वीलकर भीमा या गारू, श्रीधर गोपाल और महेश इस मौके पर मौजूद थे। నూతనంగా ఎన్నికైన మిత్రులు శ్రీనివాస్ గారు వారి కార్యవర్గం మరి వారి సన్మానం అందరికీ కూడా సన్మానం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా తోటి మిత్రులు మరి శ్రేయభిలాషులు ఊరు పెద్ద మనుషులందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా నవజ్యోతి యూత్ క్లబ్ ద్వారా జరుగుతున్న కార్యకలాపాలు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి మరి అనేక మందికి క్లబ్ జీవితాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా రాబోయే తరాలకు కూడా అవకాశం కలగాలని మరి ఎవరైతే ఈ నవజ్యోతి యూత్ క్లబ్ ద్వారా మరి సేవలు చేసి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారో ఈరోజు మళ్ళీ నవజ్యోతి యూత్ క్లబ్ కూడా బాసటగా నిలవాలన్నదే ప్రధానంగా చర్చ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీధర్ గారు, డాక్టర్ అమరేందర్ గారు, మరి నయీం గారు, మిత్రులు గోపాల్ గారు, మరి మా భీమన్న గారు, ఈశ్వరన్న గారు, మా జ్యోతన్న గారు, గౌరవ పెద్దలందరూ కూడా పేరున వాళ్ళందరూ కూడా మరి వారి ఆకాంక్ష ప్రవీణ్ గారు వాళ్ళ ఆలోచన ఒకటే, ఈ ఊరు క్లబ్ని ఎక్కడ కూడా విస్మరించకుండా ఈ అటు ప్రభుత్వం ద్వారా కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా మనం కూడా దీనికి ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా చర్చించుకున్న తర్వాత మళ్ళీ కార్యకలాపాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అతి త్వరలో మహిళల క్యాన్సర్ సదస్సు ఒకటి పెట్టాలనుకున్నాం. వారికి కూడా మరి ఆ క్యాన్సర్ ప్రతి 25-30 మహిళల్లో ఒకరికి క్యాన్సర్ సోకుతుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ పైన, రొమ్ము క్యాన్సర్ పైన మొదటి మరి మీటింగ్ చేయాలి, అవగాహన సదస్సు పెట్టాలనుకున్నాం. ఖచ్చితంగా అది కూడా మరి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్తోని మరి మాట్లాడతాం. అదేవిధంగా డైరెక్టర్ గారితో మాట్లాడి శ్రీనివాస్ గారిని, డాక్టర్ అమరేందర్ గారిని, శ్రీధర్ గారిని 5-6 మందిని పిలిపించి క్లబ్ లెటరేట్లో అది ఇచ్చి దాన్ని కూడా సంపూర్ణంగా సహకరిస్తామని కూడా మాటించాం. మరి కార్యక్రమంలో మహేష్ గారు కూడా రావడం జరిగింది. వారి ద్వారా కూడా మరి అటు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారి ద్వారా కావచ్చు, గౌరవ స్పీకర్ గారు పెద్దలు మరి పూజ్యులు ప్రసాదన్న గారి ద్వారా కానీ సేవలు తీసుకోవాలని ఆలోచన చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ ఊరికి తెచ్చే బాధ్యత మా అందరిది. కాకపోతే గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా నేను మీ ద్వారా కోరుతున్నా, మీరు కూడా మా తల్లి ఊరికి మీ సేవలు ఉండాలన్నా, మీరు మా అందరికి కూడా తండ్రి లాంటి వాళ్ళు, మీరు మా ఎంబడి ఉంటే మేము అభివృద్ధి చేసుకుంటామని మరి నవజ్యోతి యూత్ క్లబ్ మరి శ్రీనివాస్ గారిని, వారి ఎగ్జిక్యూటివ్ అందరినీ కూడా మరోసారి